ఏం స్వామి భిక్షాం చేసి భిక్షమై భయపడితేనే మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. బుద్ధం శరణం జూమ్ లో పెట్టద్దు బావి జూమ్ లో అయితే అంటే ఎట్లా అంటున్నారు చూడు ఎంత సైన్ చూపిస్తాను ఎంత ఉంది తెలుసా డిస్టెన్స్ ఇటు నుండి పెట్టావు బావి నాది ఉందా చూపిల్లా బావి నువ్వు ఎట్లా అంటే ఎట్లా తీస్తాను దూరం పెట్టినానమ్మా చెప్పు బుద్ధం శరణం గచ్చామి చెప్పు మంచిగా జరుగుతుంది బుద్ధం శరణం గచ్చామి అను ఏజ్ పో పోయిరా పో ఎంకరేజ్ చేయరా. తెల్ల చీర కట్టుకొని రా పో. మెంటలా ఏమన్నా నీకు తెల్ల చీర కట్టుకురమ్మంటున్నా పో చెప్తా చాలా పని ఉంది పో మంచి జరుగుతుంది పో. ఎవరికి జరుగుతుంది మనకి నేను తెల్ల చీర కట్టుకుంటే మంచి జరుగుతుందా నీకు ఓమా తెల్ల చీర కట్టుకొని అది పోలలే నేనేమన్నా దయం వేసిన ఇట్లా శ్మశానంలో పోలా నేను ఓ చెప్తా. Few moments later. వచ్చాడు 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 వచ్చాడు. తెల్ల చీర కట్టుకొస్తురా బాగుంది అత్త. కేరళ వాళ్ళ చీరలాగా ఉంది. ఎక్కువైంది యాపొట్టుంది పొట్టలేదు ఏం లేదు నువ్వు ఎప్పుడు అంటానే ఉంటావు ఏందో ఆయన చెప్పేదానికి మీరు పోయి కట్టుకొచ్చేదానికి బాగా ఎందుకు చల్లుతావు నీళ్ళు మెంటలా కూర్చో ఎలా ఏమిది అట్లా కప్పినావు మనిద్దరి మధ్య ఏం అట్లా కప్పినావు చూడు ఓపెన్ చేసి ఏం మాయమంత్రాలు చేస్తాను చూడు ఓపెన్ చేసి చూడు. బుద్ధుడిని పెట్టినాడా అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఏ తీలే మెంటలా నీకే ఈరోజు బుద్ధ పౌర్ణిమ. బుద్ధ పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ లాగానా? బుద్ధ పౌర్ణిమ నేను అట్లా వస్తాను దగ్గరికి అది తీసుకొని రా. నువ్వు ఏందిలే నాకెందుకు కడతావు నువ్వు నాకెందుకు కడతావులే మెంటలా ఏమన్నా నీకు నాకు మెంటల్ అనుకున్నావా? మనము యాక్చువల్గా ఈరోజు ఒకరోజు బుద్ధగా ఉంటాం. నువ్వు వన్ డే బుద్ధ. నువ్వు పెద్ద ప్లానింగ్ అంటే ఒక రోజు బుద్ధిజం తీసుకుంటాం మనం. ఇది ఒక్క రోజు బుద్ధిస్ట్ గా ఉంటే మెయిన్ అమ్మ ఇంట్లో పెద్దోళ్ళు ఉండాల. ఒక్కరోజు బుద్ధిజం తీసుకున్నామంటే చాలా మంచి జరుగుతుంది, లైఫ్ మారిపోతుంది. నెక్స్ట్ డే నుండి అసలు నువ్వే షాక్ అవుతావు. ఏమన్నా మూటలు కలిసి వస్తాయా? వస్తాయి. ధనం కలిసి వస్తుందా? నాకెందుకు కడతానవులే మా నీకు ఇంకా బుద్ధునికి ఆ మాత్రం ఉండాలంగా. నీకు ఇప్పుడు నువ్వు కట్టించుకో. ఇప్పుడు పోయి నీకు గుండు కనుబొమ్మలు తీసేయలేం. యాక్చువల్గా బుద్ధిజం లేకపోతే నువ్వు చూసినావా గుండు కొడతారు, కనుబొమ్మలు కూడా తీసేస్తారు. బొమ్మకు పెట్టినారు వాళ్ళు. కానీ బాబు కట్టు ఆ బాబు కొద్దు పెద్ద తరగా నీకే కథ దగ్గర. నీకు అందుకు బుద్ధు ఈరోజు ఒక్కరోజు ఎంట్రుకలు లేవనుకో, కనుబొమ్మలు లేవనుకో, ఏమి లేవనుకో అంటే ఇంకా ఏమి అంటే డబ్బులు లేవు చెప్తారా ఫస్ట్ కదా. ఏం లే నువ్వు చేసినట్లల్లా నేను చేయించుకుంటాడా
తిక్క కాదు పద్దు, ఏంది నువ్వు తిక్కబోకివే ఆపక తిరుగుతా తిక్కబోకి నువ్వులే తిక్కబోకి. ఏంది విష్ణు? ఏందిరా ఇది? ఏమన్నా నవ్వుకుంటారా జనాలు? లే కడుపు ఉబ్బి చచ్చిపోతారా జనాలు? జనాలు ఎవరు చూస్తున్నారు? అయితే మన ఇద్దరమే కదా. నేను బయటకు పోతే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. బయటకి ఎందుకు పోతారు అట్లా? బయటకు బయటకు కూడా ఇట్లానే పోలేదు ఎంత. మళ్ళీ చెప్పు. అంటే వన్ డే సీఎం లా రండి సార్. అబ్బా ఇప్పుడే వస్తారు, ఆయన డిస్టర్బ్ చేయకండి. నేను పోనైనా ఇంకా బయటికి జనాలు నవ్వుకొని చచ్చిపోతారు నన్ను చూసి. ఏందిరా ఇట్లా? బా గోరు నీ గోర్లు చిన్న చిన్న గోర్లు కూడా కట్ చేసుకున్నాం ఈ రోజు బుద్ధ పౌర్ణమి. ఏంది నాకేంది కట్టి మీరు కట్టుకోనిలే, నాకు కడతానవ్వు. ఈరోజు ఒక్కరోజే అంటలేదు. ఎవరన్నా వచ్చారా? ఎవరు వస్తారు? నన్ను చూసి నవ్వుతారా? నవ్వితే నవ్విలే. నవ్వు 4 విధాలుగా చేయటం కాదు, నవ్వు 4 విధాలుగా మంచి. ఓకే పద్ధతి పోతుంది. ముక్కో ఏంది ముక్కో? నువ్వు చెప్పినట్లు నీకు చెప్తాను. నువ్వు ముక్కో, నువ్వు పెళ్ళాం ముక్కో, ముక్కో నీ పెళ్ళాం ముక్కో. ముక్కోనంట ముక్కోయే ముక్కో. బుద్ధుడు అత్తయ్య అనుకున్నావా? ఏమో అంటే అప్పుడు కత్తయ్య అంటే నేను మెంటల్, నేను చిక్కదాన్ని అని మా దృష్టిలో చూసి అనే పని ఏముంది, ఇండైరెక్ట్ గా అన్నావు. బుద్ధం శరణం నువ్వేంలే నా మీద నిలుపుకుంటూ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. తెల్ల చీర కట్టుకోమని ఏందిలే ఇది అవతారము. నీట్గా ఉండాలను బాగుంటేనే నాకు మంత్రోపదేశం చేస్తాను నీకు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అన్నమాట. ఏమిలే చెప్పు. బుద్ధం శరణం గచ్చామి. నీ పెళ్ళని చెప్పు. మనం ఆ పాపతో వద్దు మనకు వద్దు ఆ పాపతో. నేను నీ కోసం చెప్తానా, నువ్వు బాగుండల్లా. నువ్వు చెప్పుకో. చెప్పు. బుద్ధం శరణం. స్ట్రైట్ కూర్చో. స్ట్రైట్ గా కూర్చున్నా. స్ట్రైట్ కూర్చో. మనిద్దరి మధ్యలో ఏ జన్మ. ఉండల్లా. చెప్పు గట్టిగా. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి. కన్ను మూసుకో గట్టిగా. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి. ఓకే. బేసిక్స్ ఏమంటే చెప్తా చూడు. ఈరోజు అంతా మనము బుద్ధుడు ఎట్లయితే ఉంటాడో అట్లనే ఉండాల. బుద్ధుడు ఎట్లున్నాడు? గమ్మనున్నాడు. అట్లనే నువ్వు ఏ టీవీ లేదనుకో, ఈరోజు సీరియల్ లేవనుకో, టీవీ లేదనుకో, ఈరోజు సీరియల్ లేవనుకో, ఈ జీవన తరంగాలలో కొడుకు కోడలు లేరనుకో, కూతుర్లు లేరనుకో, ఇంట్లో సామాన్లు లేవనుకో, చెప్తా. ఇంట్లో సామాన్లు లేవనుకో, ఏమి లేవనుకో, ఈ ఒక్క రోజుగిన నేను చెప్పే చాలా చాలా నిజం. ఈ ఒక్క రోజుగిన నువ్వు అన్నిటినీ ఇడిచిపెట్టుకొని ఓన్లీ ఇట్లా ధ్యానము, ఆకలి అయితే అంటే చెప్తా. ఓకే. అదొక్కటే పెట్టుకున్నాం అనుకో నీ మైండ్లో. అంటే వేరే ఏ ధ్యాస ఉండకూడదు. కాఫీల మీద, టీ మీద, సినిమాలంట, ఏం జరుగుతుంది, పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, షూటింగ్లు చేయడము, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, తొంగి నాకు అదే పని అనుకున్నావా? మామూలుగా ఏవి పట్టించుకోకుండా లోపల అవన్నీ అందుకే బయటకు వస్తాను. ఏమి కూడా పట్టించుకోకుండా ఇదొక్క రోజు బాబు చూడు, ఆ బాబుతో వదిలేసాయి. ఇదొక్క రోజు అంటే అసలు ఏది శాశ్వతం కాదు, ఈ మొమెంట్ మాత్రమే శాశ్వతం అనేది బుద్ధ ఫిలాసఫీ టీచ్ చేస్తుంది అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అదే మొన్న తిరుమల పోయేటప్పుడు ట్రైన్ లో వాళ్ళని ఏమన్నా తిక్క తినేసాయి. ఇక్కడి నుంచి మదనపల్లి పోయే వరకు వాళ్ళు చచ్చిపోయారు. చెయ్యి ఇట్లా పెట్టు, కళ్ళు మూసుకో నీట్గా. బుద్ధం శరణం గచ్చామి అని గట్టిగా అంటాడు. బుద్ధం శరణం గచ్చామి. కళ్ళు మూసుకోకుండా 10 తూర్లు బుద్ధం గట్టిగా గట్టిగా. బుద్ధం శరణం గచ్చామి. ఇంకా వైబ్రేషన్స్ రాలా. బుద్ధం శరణం గచ్చామి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.
గట్టిగా వైబ్రేషన్లు. బుద్ధం చరణం గచ్చామి. అట్లా లే. చెప్తా. ఏం లేదు ఈ రోజంతా చెప్పబెట్టినావు. కాదు, ఈ రోజంతా మనము వండుకోకూడదు, ఫుడ్ వండుకోకూడదు. ఈ రోజు నువ్వు బౌద్ధ మతం తీసుకున్నట్లే. ఒక్క మంత్రం. కళ్ళు మూసుకో పద్దు, నువ్వు కూడా కళ్ళు మూసుకోమా. కళ్ళు మూసుకో. చెప్పు. యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చచ్చ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లే మూసుకోలే. చచ్చ గచ్చచ్చ అంట. అంటే ఎట్లా పోయేది అట్లా పోతుంది, నేను మాత్రం ఒకేలాగే ఉంటాను అని అనుకో. నాకు మెట్ట వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. ఏం లేదు బొచ్చబెట్టి చేతిలో చెప్పు. ఎచ్చచ్చ గచ్చచ్చ ఎచ్చచ్చ. చెప్పు. ఎచ్చచ్చ గచ్చచ్చ ఎచ్చచ్చ. ఎచ్చచ్చ. ఇప్పుడు ఆకలి అయిందనుకో, ఏం చేయలేదు తెలుసా ఈరోజు నువ్వు? అంటే ఆకలి తను తినకూడదా? తినచ్చు. అన్నమేంది? నాన్ వెజ్ తప్ప వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా తినచ్చు. మళ్ళీ దేని పెట్టినా బొచ్చా చెప్తా. ఇప్పుడు ఆ పక్కన ఒక ఇల్లు ఉందే, ఈడ ఒక ఇల్లు ఉందే, పైన కూడా ఉందే, ఈ పక్కన కూడా ఉందే. సో నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి బుద్ధం శరణం గచ్చామి అని వాళ్ళ ఇంటికి అడుక్కోకూడదు. దాన్ని అడుక్కోవడం అంటారు భిక్షాటన. అదే భిక్షాటన అంటారు దాన్ని. ఎట్లా కనపడతానా? లేదు నేను అడక తినేదానికి ఎట్లా కనపడతాను? పద్దు దాన్ని అడుక్కోవడం అంటారా పద్దు? భిక్షాటం ఉండదా? అతే మాలేస్తే ఎవరైనా సరే భిక్షం అడుక్కుంటారు. అది చాలా మంచి. ఏమోటి నీతులు చెప్పేకి ఏం తక్కువలే, చేసేది ఏం లేదు. నీతులు ఏం లేదు. ఇద్దరు మొగుడు పెళ్ళాం బాగా సరిపోయినా. చెప్తా నీకు, నేను నీకు ఇంకా ప్రాపర్గా చూపిస్తా. ఏమంటే ఒక రూల్ ఉంటుంది, ఒక నియమం ఉంటుంది అన్నమాట. ఏంటంటే నువ్వు ఇట్లా పట్టుకోనన్నా, అమ్మ బాగుండాల నీట్గా. ఏందిలే ఇది వేసుకోమ్మా ఫస్ట్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చెప్తా. ఇద్దరు లేదు మా సెల్లుదాయే చూపిస్తాను. నేను నమ్మడం లేదు. ఎక్కడదా సెల్లుదే? నువ్వేందో నేను చెప్తే ఏమైనా తప్పుగా చెప్తాననేమో అనుకుంటానేమో నువ్వు. చూడు ఎట్లున్నారు వీళ్ళు, గుండు గిండు కొట్టించుకొని. వాళ్ళేం నాలక తెల్ల చీర కట్టుకొని. ఈ అమ్మ చూడు ఎట్లుంది. మళ్ళీ అది తలకది కట్టినావా? ఆమెకి ఎంట్రుకలు కనిపిస్తాయి. చూడిద్దా వీళ్ళంతా తీసేయి మళ్ళా. వద్దు అది ఉండాల పద్దు. అది సాంప్రదాయబద్ధంగా. చూడు ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు, ముస్లింలు ఆడోళ్ళు బొచ్చ పట్టుకొని పోతున్నారా లేదా? అవునమ్మా, వన్ డే బుద్ధిజం. అంటే బై మిస్టేక్ గాలికి ఎగిరిపోయినా కానీ నీకు అది ఉంటే ఎగిరిపోయి విగ్గా ఏమన్నా విగ్గని కాదమ్మా, ఇది ఎగిరిపోతే గాలికి చెప్తా తట్టుకోనంటే నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తాను. ప్రయోగం కాదు, ఇది బుద్ధిజం. బుద్ధిజం అంటే బుద్ధి కరెక్ట్ గా వస్తుంది. బుద్ధిజం అంటే నువ్వు కరెక్ట్ లేదు, నాది చాలా పర్ఫెక్ట్. అదే బుద్ధిజం అంటే బుద్ధి కాదు, అదొక మతం అంతే. బుద్ధిజం అనేది ఒక మతం, అదొక సిద్ధాంతం అంతే. ఇప్పుడు నువ్వు మన ఏ దేవతలను కూడా ముక్కాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న దేవతనే నువ్వు ముక్కుంటే చాలు. ఇప్పుడు నీకే ఏమైనా పేరు కావాలా, నీకు ఏదైనా నచ్చిన పేరు ఏమైనా ఉందా? అంటే మనలో దేవతలు ఉంటారా? మనలో ఉండే దైవత్వాన్ని చూసి మనలో ఉన్న దేవుణ్ణి ముక్కోవడము బుద్ధిజంలో ఒక ఫిలాసఫీ, ఒక చిన్న పార్ట్ అది. ఇప్పుడు నీలో ఉన్న దైవత్వంకి నువ్వు ఏమైనా పేరు పెట్టాలనుకుంటున్నావా? ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నీలో ఉన్న దైవత్వం అంటే నీ లోపల ఒక దేవత ఉంటుంది కదా, ఆ దేవతకి ఒక పేరు. ఏంలే మెంటలా లేనికి సుగిలినా కొడక. ఆ పాప చూడు ఎట్లా నవ్వుతుందో. ఆ పాప ఇడిచిపెట్టమా, నేను చెప్పింది చెప్పు. ఏం పేరు పెట్టి నువ్వు కానీ ఎందుకు నవ్వుతానోలే? నన్ను చూసా ఇట్లా. ఆ పాప తిక్క నవ్వుతాను. ఇప్పుడు ఆవలిస్తే ఎవరైనా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అట్లా ఆవులిచ్చద్దురా గాడిద లెక్క. ఆవులకు వస్తుంది కదా నీకు కూడా. అట్లా నవ్వుతే నవ్వుతారు ఎవరైనా. ఆ పాపని పక్కన పెట్టేసేమ్మా. ఇది బాగా నీకు తెలియదులే పద్దు, సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని.
ఆ బాబు చూడు బాలేదు బొట్టు తీసేయండి. బుద్ధుడికి బొట్టు బొట్టేం కాదులే, నువ్వు ఎంట్రుకలు ఇప్పుడు పైకే ఉన్నాయి కదా. సో నీలో ఉన్న దేవతకి ఏమైనా పేరు పెడదామా? అంటే నీ లోపల ఒక దేవత ఉంటుందమ్మా. ఎల్లమ్మా. ఓహో, వేరే నీ ఇష్టం, నీకేమైనా నచ్చిన పేరు ఏమైనా పెట్టుకుంటావా? అయితే నీ లోపల కూడా ఉంటుంది. అందరి లోపల ఉంటుంది. ఏమంటే నేను అంతవరకు పోతే ఇప్పుడు అమ్మ అన్నీ ఇప్పుడు మంచం మీద పనుకోకూడదు, ఈరోజు సీరియల్ సోఫా సెట్ వాడకూడదు, అర్థమైంది, చెప్పులు వేసుకోకూడదు. లే ఇవన్నీ నాకెందుకు పెడతాను రా ఫిట్టింగ్? ఫిట్టింగ్ కాదు, బౌద్ధ నన్ను బుద్ధిజం అంటే ఏందనుకుంటున్నావు? నేను తిక్కదానికి అట్లా చీర కట్టుకొని వస్తే తిక్కది కాదు, ఇక్కడ ఉన్న సుఖాలను సౌఖ్యాలను అన్నిటినీ విడిచిపెట్టి మనము ఓన్లీ అడుక్కోల్లా. అంటే మనకి ఏమైనా కావాలనుకుంటే మనం భిక్షం అనాలి. అడుక్కున్నామని అనకూడదు, భిక్షం. నేను భిక్షం ఎత్తుకోల్లా? నువ్వు భిక్షం ఎత్తుకోవాలి. నీకు ఏం కావాలన్నా కానీ వాళ్ళు ఏమేస్తే తినల్లా. రాత్రన్నం వేసినా కానీ తినల్లా, 2 రోజులు కూడు పెట్టినా కానీ తినల్లా, వాసిపోయిన అన్నం వేస్తే ఏది వేసినా తినల్లా. ఎందుకంటే అది వాళ్ళు నీకు ఇస్తా అంటారు కాబట్టి దాన్ని నువ్వు తీసుకునే తినల్లా. ఇది ఒక్కరోజు నా వల్ల కాదప్పా. నేను నీకు నేర్పిస్తా. ఇప్పుడు బయటికి పోతే నేను ఇట్లా రాళ్ళ బయటికి నా వెనకాల జనాలు క్యూ కొడతారు. ఇట్లా కప్పుకో అమ్మా, ఎవరు గుర్తుపట్టరు కానీ ఉండే చెప్తా. ఇట్లా అట్లా కప్పుకో అంటే అయిపోయా, ఎవరు అనుకుంటారు నిన్ను. బాగా చెప్తావులేలే. అట్లా పెట్టుకొని పోతే ఇట్లా ఇట్లా పిల్లలు జనాలు అంత పిల్లలు మొత్తం నా ఇంట పరిగెత్తొస్తారు. తీసేయలే, బయటికి పోదాం. ఇప్పుడు నేను రాను నాయనా, నేను రానప్పా. నేను తలకాయ తిరుగుతాను. ప్రామిస్ చెప్తానా, నువ్వు వచ్చి నిజంగా నేను రానప్పా. ఓయమ్మ జనాలు అట్లా పడి ఆడేనవుతారు. ఇంకా నేను నువ్వు ఇట్లా పెట్టు కనుక్కుంటారు వద్దు, నేను చెప్పే ప్రామిస్ నన్ను కనుక్కుంటారు. మా దైవ సాక్షిగా కనుక్కోలేరమ్మా. నన్ను కనుక్కుంటారు. నేను మాట్లాడకుండా మాట్లాడద్దు. ఇదో మళ్ళీ నా పక్కన చూస్తే ఊరికే ఇట్లా పెట్టుకో, కళ్ళతో మాత్రం, కళ్ళు మాత్రం కనపడతా, ఇట్లా చూసుకుంటా. నైనా నువ్వు చెప్పు, నువ్వు 1,00,000 రూపాయలు నేను రాను. మా శాస్త్రానికి ఒక్కింటికన్నా నేను పోను రా. ఏం రా ఏమే ప్లీజ్ మా అమ్మయ్యా, నేను పోనప్పా. టెన్షన్ పడాల్సిన అవసరం లే. సింపుల్గా పోతావా? ఇదో ఒక చేత్తో పట్టుకోగలవు, ఇది ఆ చేతిలోకి వేసుకో చెప్తా. నీట్గా అట్లా అది ఇట్లా ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో ఇట్లా పెట్టుకో. ఇట్లా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇట్లా పెట్టుకొని ఇట్లా అప్పుడు భవతి భిక్షాం దేహి అనల్లా. ఎవరింటి కడివి చెప్తాలి. ఓయమ్మ నేను రాను. ఏం కాదుమా, అది ఏమవుతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అది పట్టుకుంటే నీకు ఇబ్బంది అయితే మంచి స్టీల్ తెప్పిస్తా. స్టీల్ తీసుకొని రా అమ్మకు, పాపం ఇది ఇబ్బంది అవుతుందంట. రిచ్గా ఉండే ఎవరు నవ్వితే ఏమ్మా, నీ కర్మ పోతుంది, మంచి కర్మ వస్తుంది. నీకు ఎప్పుడో చెప్పిన అరుణాచలంలో భిక్షాటం చేసేవాళ్ళు, ఈ సాధువులు, వీళ్ళందరూ ఎందుకు భిక్షాటం చేసేది? ఎప్పుడైతే నువ్వు భిక్షాటం చేస్తావో నీ కర్మ మారిపోతుంది, నీ స్టోరీ చేంజ్ అవుతుంది, సినిమాల్లోకి ఛాన్స్ వస్తుంది, సీరియల్లోకి వస్తుంది. గిన్నె బొచ్చబెట్టు చేతిలోకి. ఎట్లా అంటావు చెప్పు? ఇట్లా 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 పెట్టుకో. ఇట్లా మూతికాడ అంటే ఇట్లా కనపడుకోకుండా మొగం ఇట్లా పెట్టుకొని ఇట్లా కనపడవు నువ్వు. ఓ నిమిషము చేయి ఇట్లా పెట్టుకో. ఇట్లా 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 ఇక్కడ పెడతా. ఈ రెండేళ్ళు ఇట్లా కనపడ. థ్యాంక్ యూ. రా చెప్తా, యాదైతే అది. అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. ఏమీ లేదు. ఆ ఇంటికాటికి పోయి భవతి భిక్షాం దేహి వచ్చి నవ్వుతే నవ్వదు పొమ్మ. ఏంటి నవ్వుతుంది? ఏమైతుంది? మంచిదే, పుణ్యం వస్తుంది. పో. ఏంటి మమ్మీ ఎవడీడు?
ఎవరో ఒకరింటికి పోయి భిక్షాటం చేసినావు అనుకో నీ స్టార్ మారిపోతుంది. మా నిజం చెప్తానా, నేను అబద్ధం కాదు. పద్దునాడు కాళ్ళంటే ఏందో ఒకటి దానం చేయించుకోవాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. చెప్పులు కూడా వేసుకోలే నేను కూడా. భిక్షాన్ దేహే बहुत ही भिक्षान देहे స్వామి భిక్షాన్ దేహే ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. భిక్షమై లే లే అది కాదు నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి అంటే మా పిలుస్తాను చూడ అంటే ఒకటి వ్రతం ఉందంట. అంటే అమ్మ ఒక వ్రతం చేసుకోయిందన్నమాట. ఇంటికాడికి వచ్చి ఏమైనా దానం తీసుకుంటే మంచిదంట. మా ఇస్తుందంట రామా అద్ద పో. You are really a God-gifted child. అయ్